వచ్చేసి మిడ్ స్క్వేర్ మెథడ్ హ్యాషింగ్లో మిడ్ స్క్వేర్ మెథడ్ కూడా ఏముండదు, సేమే. ఫస్ట్ డివిజన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలాగే హ్యాష్ ఇంక్లూడ్ ఇదంతా కామనే. ఎమ్ డిఫైన్ M10 స్ట్రక్ట్ మిడ్ అని, అంటే మిడ్ స్క్వేర్ మెథడ్ మిడ్ అని తీసుకున్నాం ఇక్కడ పేరు అంతే. ఇన్ 10 డేటా అరే ఆఫ్ 10. ఇక్కడ స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేస్తాం, ఓకేనా. డిఫైన్ చేసిన తర్వాత ఇన్సెట్ ఫంక్షన్, డిలీషన్ ఫంక్షన్, డిస్ప్లే, సెర్చ్ 4 ఆపరేషన్స్ సేమే. ఇంట్ కీ కీ అన్న ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మిడ్ స్క్వేర్ మెథడ్లో ఏమని చెప్పాను, నెంబర్ ఒకటి తీసుకుంటాం 25 అనే ఒక నెంబర్ తీసుకొని ఈ నెంబర్ని స్క్వేర్ చేయాలి. 25 × 25, దీని వాల్యూ 625 తీసుకొని దీనిలో మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం డిస్ప్లే చేయాలి. ఇదే కదా మన ఫార్మెట్. మిడిల్ అని కాదు, లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ అన్న మనం డిస్ప్లే చేయొచ్చు, ఓకేనా. ఫర్ సపోజ్ 1 6 2 5 4 అని ఉంది, దీనిలో ఈ ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేయొచ్చు, ఓకేనా. కోడ్ అయితే ఇలా రాసుకోవాలి, ఇలా రాసుకుంటే మార్క్స్ వస్తాయి బాగానే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇన్సెట్ ఫంక్షన్లో ఎంటర్ కీ ఎలిమెంట్ని స్కాన్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇందాకలా Z = కీ మాడ్యులై M అని డివిజన్ మెథడ్లో తీసుకున్నాం, ఓకేనా. ఇక్కడ ఏమని తీసుకోవాలంటే Z = కీ ఇంటూ కీ. ఎందుకు? కీ అనేది ఎలిమెంట్ స్క్వేర్ చేయాలి, సో కీ ఇంటూ కీ అని తీసుకున్నాం. కీ ఇంటూ కీ అని తీసుకొని తర్వాత Z = Z/10 చేసాం. Z/10 ఎందుకు చేసాం? దాని బై 10 ఇక్కడ 25 × 25 చేసిన తర్వాత 625 అన్న వాల్యూ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి, ఈ మధ్యలో 2 అనే ఎలిమెంట్ కావాలి. 625 / 10 చేస్తే ఏమవుద్ది? 60 25 2 20. ఇక్కడ 62 అన్నది కోఎఫిషియంట్ అయితే వస్తుంది. సో 625/10 వాల్యూ అంతా 62, అంతేనా. ఇప్పుడు 62 అనేది Z వాల్యూ, Z = Z/10. ఇప్పుడు Z ప్లేస్లో 625/10 అంటే 62 అనే వాల్యూ స్టోర్ అవుద్ది, ఓకేనా. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు Z వాల్యూ అంతా 62. ఇక్కడ K అనే ఇంకో వేరియబుల్ అందుకే తీసుకున్నాం. K అనే ఇంకో వేరియబుల్ తీసుకొని ఇది స్లాట్ నెంబర్ చెప్తుంది అనమాట. ఇప్పుడు Z 62 కదా, 62 మాడ్యులై 10, ఓకే. 62 మాడ్యులై 10 చేస్తే 10 62 అంటే 6 రిమైండర్ 2 అయితే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు స్లాట్ నెంబర్ 2లో ఇన్సర్ట్ చేయాలి. హ్యాష్ టేబుల్ సైజ్ ఇది 10, ఎజ్యూమ్ చేసుకోండి 10 అని. 8 9 10, ఓకే. ఇప్పుడు సెకండ్ 9 వరకే, ఓకే. హ్యాష్ టేబుల్ సైజ్ 10. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అయితే ఈ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి 625, అంతే. ఇన్సర్షన్ అయితే ఇంతే. సో ఇక్కడ కోడ్ సేమ్ కోడ్ ఇందాకలాగే. ఇఫ్ A(k.n) = 0 అయితే A(k.n) = key. సేమ్ మనం ఇక్కడ మిడ్ డివిజన్ మెథడ్లో కూడా అంతే చేసాం. A(x.n) = 0. ఇది ఎందుకు చెక్ చేస్తున్నాం, అక్కడ ఏ ఎలిమెంట్ అన్నా ఉంటే కొలిజన్ అక్కడ అవుద్ది. సో మనం అక్కడ ఏ ఎలిమెంట్ అన్నా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఏ ఎలిమెంట్ లేకపోతే అక్కడ కీ అన్న ఎలిమెంట్ని పెట్టేసుకుంటున్నాం, అంతే కదా. సేమ్ కోడ్ ఇక్కడ ఎల్స్ కేసులో ప్రింట్ఎఫ్ కొలిజన్ అక్కడ. సేమ్ డిలీషన్ కూడా ఇక్కడ మనం ఏదైతే కోడ్ వాడామో సేమ్ కోడ్ ఇక్కడ కూడా వాడతాం. Z = key ఇంటూ key, Z = Z/10, K = Z/10, A(k.n) = key అయితే సేమ్ డివిజన్ మెథడ్లో లాగా డిలీట్ చేయాలి. కీ అయితే డిలీట్ చేసేయాలి. A(k.n) = 0. ఎల్స్ కేసులో ఎలిమెంట్ నాట్ ఫౌండ్. సెర్చ్ ఆపరేషన్ కూడా ఇంతే, ఎలిమెంట్ ఫౌండ్ నాట్ ఫౌండ్. డిస్ప్లే ఫంక్షన్ అన్నిట్లోని సేమే, అన్ని హ్యాషింగ్ టెక్నిక్స్లోని కూడా డిస్ప్లే ఫంక్షన్ సేమే ఇందాక చెప్పినట్టు. ఇక్కడతో మనకి మిడ్ స్క్వేర్ మెథడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ మెథడ్ అంటే ఇందాక చెప్పాను, నెక్స్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో ఏమని చెప్పాను, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటాం 625, లేదంటే ఈసారి వేరే నెంబర్ తీసుకుందాం, మళ్ళీ అదే 123 అని ఒక నెంబర్ తీసుకున్నా, ఓకేనా. ఈ నెంబర్ని స్ప్లిట్ చేయాలి టూ టైప్స్లో. అయితే 12 3 అన్నా తీసుకోవాలి, లేదంటే 1 23 అన్నా తీసుకోవాలి. మీ ఇష్టం, ఎలాగన్నా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ని 12 + 3 = 15. నేను హ్యాష్ టేబుల్ సైజు 10 అని తీసుకున్నా. 12 + 3 15 ఉంటుందా? ఉండదు. సో మళ్ళీ ఈ 15ని స్ప్లిట్ చేసుకుందాం. 1 + 5 = 6.
6 అనేది ఉంటుంది. సో హ్యాష్ టేబుల్ గీసుకొని 6 అనే స్పాట్లో మనం అయితే ఎలిమెంట్ని 123 అనే ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇది ఫోల్డింగ్ మెథడ్. ఇప్పుడు దీని కోడ్ చూద్దాం. దీని కోడ్ ఏముంది అసలు? ఇందాక మనం చేసాం కదా అదేంటి మిడ్ స్క్వేర్ మెథడ్, డివిజన్ మెథడ్ సేమే. ఇది కూడా ఇన్సెట్, డిలీట్, సెర్చ్, డిస్ప్లే ఉంటాయి. యాష్ ఇంక్లూడ్ ఇది అంతా కామన్. M10 స్ట్రక్ట్ మిడ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ అరేన్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం. మొత్తం కోడ్లు సేమ్ అది సేమ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇన్సెట్ ఫంక్షన్ కూడా చూడండి జాగ్రత్తగా. కీ అనే ఎలిమెంట్ అన్నిటికీ సేమే. నెక్స్ట్ Z, X, Y ఈ 3 వేరియబుల్స్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం ఇప్పుడు చెప్తాను, ఉండండి, ఆ తర్వాత చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు కీ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ స్కాన్ చేసుకున్నాం. స్కాన్ చేసుకున్న తర్వాత Z = కీ అని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ పైన Z = కీ. ఇప్పుడు Zలో మనం 123 అనే ఎలిమెంట్ని స్టోర్ చేసుకున్నాం ఫర్ సపోజ్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు వైల్ Z ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. ఈ వైల్ లూప్ ఎందుకు పెట్టుకున్నాం అంటే 123 అనేది ఇక్కడ మనం ఫస్ట్ టైము ఈ స్టెప్ చేసినప్పుడు 123ని ఇలా స్ప్లిట్ చేసుకొని 12 3 కింద 12 + 3 15 చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేసాం, మళ్ళీ ఈ 15 ఇందులో లేకపోవడం వల్ల 15ని మళ్ళీ 1 + 5 చేసి 6 కింద చేసుకొని హ్యాష్ టేబుల్లో పెట్టుకున్నాం. ఇలా ఎన్ని స్టెప్స్ అన్నా రావచ్చు. సో అందుకని ఇక్కడ వైల్ లూప్ పెట్టుకున్నాం. వైల్ లూప్ ఏం చేస్తుంది, కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు అందులోనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ వైల్ Z గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. Z అంటే ఏంటి? 123. 123 is greater than or equal to M అంటే హ్యాష్ టేబుల్ సైజ్ 10 అయ్యేంత వరకు, ఇది ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఇందులో తిరుగుతూనే ఉంటుంది. సో 123 is greater than or equal to 10 కండిషన్ ట్రూ. సో వైల్ లూప్లోకి వెళ్తుంది లోపలికి. వెళ్ళిన తర్వాత X = Z మాడ్యులో 10. X అనేది ఒక వేరియబుల్ మనం సెపరేట్గా తీసుకొని అందులో ఏం చేస్తున్నాం, Z మాడ్యులో 10. Z అంటే 123 మాడ్యులై 10 రిమైండర్ అంతా 3. X = 3 ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. మళ్ళీ Y అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని 123/10 చేయాలి. ఇక్కడ ఎందుకు, కోఎఫిషియంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం 123 మాడ్యులై 10 చేసినప్పుడు ఏమవుద్ది, 10 1s 10 20. ఈ రిమైండర్ ఏదైతే ఉందో అది మాడ్యులోలో వాడతాం మనం. కోఎఫిషియంట్ ఏదైతే ఉందో డివిజన్లో వాడతాం. కోఎఫిషియంట్ అంతా 12. ఇప్పుడు Y వాల్యూ మనకి 12 అయితే వచ్చింది, X వాల్యూ 3 అయితే వచ్చింది. ఇక్కడ మన కండిషన్, ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్లో 123ని 2 విధాలుగా స్ప్లిట్ చేసుకొని 12 + 3 అయితే చేసాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ మనకు 12 వచ్చింది, 3 వచ్చింది ఈ కోడ్లో. ఇప్పుడు X + Y అని తీసుకొని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ సపోజ్ K అనే వేరియబుల్ తీసుకొని Kలో X + Y అయితే స్టోర్ చేస్తాం. 12 + 3 = 15. ఇదిగో 15. Z = X + Y. ఓకేనా? నేను K అని చెప్పాను, ఇక్కడ Z అని కూడా తీసుకోవచ్చు. K పెట్టుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఈ Z తీసుకోవాలి యాక్చువల్లీ కోడ్ ప్రకారం. మళ్ళీ Z పైకి వెళ్తుంది. Z వాల్యూ అంతా 15. 15 is greater than or equal to M. 15 is greater than or equal to 10. సో మళ్ళీ ఇందులోకి వెళ్తుంది. 15 మాడ్యులో 10 రిమైండర్ 5. X = 5, Y = 1. 5 + 1 = 6. 6 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుద్ది, అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చి సేమ్ ఇందాక మనం ఏదైతే డివిజన్ మెథడ్లోని, నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటి మిడ్ స్క్వేర్ మెథడ్లోని డిస్కస్ చేసామో అదే మెథడ్ ఇక్కడ కూడా మధ్యలో ఇక్కడ మనం మారింది ఏంటంటే ఈ వైల్ లూప్ ఒక్కటే మారింది. ఈ వైల్ లూప్ ఇది ఒక్క ఫార్మాట్ మాత్రమే మారింది. ఇదంతా సేమే. చెక్ చేసుకుంటాం ఎలిమెంట్ ఉందా లేదా అని. ఎలిమెంట్ ఉంటే కొలిజన్ అక్కడ, ఎలిమెంట్ లేకపోతే కీ ఎలిమెంట్ని అందులో పెట్టుకోవాలి. అంతేగా, అయిపోయింది. డిలీషన్ కూడా సేమ్ ఇక్కడ మనం ఏదైతే వాడామో దీన్నే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిలీషన్ లో కూడా పెడతాం. మనం మార్చాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న కీ ఎలిమెంట్ ఇక్కడ 0 అని పెట్టాం, డిలీషన్ లో కీ అని పెట్టుకుంటాం. ఎందుకు, అక్కడ ఉన్న ఎలిమెంట్ ని మనం డిలీట్ చేయాలి కాబట్టి. అంతే, మిగిలిందంతా సేమే. డివిజన్ మెథడ్ లోని అన్నిటిలోని సేమే, మీరు ఇదే వాడుకోవచ్చు. నెక్స్ట్ సెర్చ్ ఆపరేషన్ కూడా సేమే. ఇది మొత్తం ఇక్కడ ఏదైతే వాడామో అదే సెర్చ్ ఆపరేషన్ లో కూడా మొత్తం వాడతాం. ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ ఫౌండ్ అని పెడతాం, లేకపోతే నాట్ ఫౌండ్, అంతే, ఏం లేదు. డిస్ప్లే ఫంక్షన్ అన్నిటికీ సేమే.
సేమే ఫర్ లూప్ పెట్టుకోవడం, ఇదే ఫార్మేట్ అన్నిటికీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేటివ్ మెథడ్. దీనికైతే కోడ్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. యాక్చువల్లీ దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా,